హలో ఫ్రెండ్స్, నేను మీ చందు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. Welcome to Tricon's channel. మీకు తెలుసా ఉత్తర కొరియాలో భయంకరమైన డ్రైవింగ్ రూల్స్ ఉన్నాయని? ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నార్త్ కొరియా రాజధాని అయిన ప్యోంగ్యాంగ్ నగరంలో తన తండ్రి కిమ్ ఇల్ సంగ్ మరియు తాత కిమ్ జాంగ్ ఇల్ల విగ్రహాల ముందు తక్కువ వేగంలో వాహనాలు వెళ్లేలా చూసే బాధ్యతను అక్కడి పోలీసులకు అప్పగించాడు ఆ దేశ నాయకుడు కిమ్ జాంగ్ ఉన్. తమకు నచ్చని నిర్ణయాలు తీసుకుంటే ఆ దేశ నాయకుడిపై తిరుగుబాటు చేసే దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఆ దేశ అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం ఏదైనా తూచా తప్పకుండా పాటించాల్సిందే. అది ప్రజల శ్రేయస్సు కోసమైనా కావచ్చు, వ్యక్తిగత శ్రేయస్సు కోసమైనా కావచ్చు. ఆ దేశాధ్యక్షుడి కుటుంబీకుల విగ్రహాల ముందు వెళ్లే వాహనాల వేగం గరిష్టంగా గంటకు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండరాదట. ఈ రూల్ సాధారణ ప్రజలకు మాత్రమే కాదు, పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే పోలీసులందరికీ వర్తిస్తుందని కిమ్ ఆజ్ఞాపించాడు. ప్రపంచంలో తక్కువ కార్లున్న దేశాల్లో నార్త్ కొరియా ఒకటి. అక్కడి రహదారుల మీద వాహన రద్దీ మితంగానే ఉంటుంది. కాబట్టి ఈ నియమాన్ని అమలుపరచడం మరియు పాటించడం పెద్ద ఇబ్బందేమీ కాదు. నార్త్ కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ నగరంలోని డౌన్ లో ఉన్న కిమ్ ఇల్ సాంగ్ స్క్వేర్, మన్సు హిల్ గ్రాండ్ మెనూమెంట్ మరియు కిమ్ జాంగ్ సక్ మెమోరియల్ మొజాయిక్ ప్రాంతాల్లో ఈ 30 కిలోమీటర్ల వేగం పరిమితి నియమం అమల్లో ఉంది. నార్త్ కొరియాను సందర్శించే వారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. గతంలో ఇదే విగ్రహాల వద్ద కార్లు మెరుపు వేగంతో వెళ్లేవి. ఇక మీదట విదేశీయులైనా నార్త్ కొరియన్లైనా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలి. ఇప్పుడు వేగ పరిమితి ఉన్న కూడళ్ల వద్ద స్పీడ్ లిమిట్ సూచించే నోటీస్ బోర్డులను ఏర్పాటు చేశారు. మరియు పోలీసులు కూడా స్పీడ్ లిమిట్స్ ను డ్రైవర్లకు తెలియజేస్తుంటారు. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.